నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, ఇద్దరు వైద్యుల మధ్య వ్యక్తిగత వివాదమే ఈ గొడవకు కారణమని కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాములు స్పష్టం చేశారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఓ మెడికో తను ర్యాగింగ్ చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదో మెడికో రాహుల్ తనపై దాడి చేశారు, ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించాడు. పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో మీ దాకా ఈ మ్యాటర్ వచ్చింది సార్, ఎలా మీకు తెలిసిందా లేదా ఈ ర్యాగింగ్ విషయం? మేము చూసినంత వరకు ఇది ర్యాగింగ్ కాదు, అది వాళ్ళకున్నటువంటి పోస్టింగ్లో వచ్చినటువంటి మనస్పర్ధలు తప్ప ర్యాగింగ్ కాదు. ఎందుకంటే రాహుల్ అనే అబ్బాయికి ఆయన ఫైనల్ ఇయర్ గైనకాలజీ పోస్టింగ్ ఉంది. అక్కడ ఆయన కొద్దిగా లేట్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇంటర్న్స్ లేట్ అని మార్క్ చేశారు. మార్క్ చేయడం వల్ల మీరు ఎందుకు లేట్ మార్క్ చేశారనే విషయంలో వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా వాదోపవాదాలు జరిగాయి. దాని తర్వాత అదే రోజు సాయంకాలము వాళ్ళు గణేష్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో వాళ్ళు చర్చించడానికి వచ్చినప్పుడు ఆ రెండు బ్యాచెస్ అంటే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అదేవిధంగా ఇంటర్న్స్ కలిసి మరోసారి వాదోపవాదాలు జరిగి తోపులాట చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ర్యాగింగ్ విషయానికి వస్తే ఇది ర్యాగింగ్ కాదు. ఎందుకంటే ఈ రాహుల్ అనే అబ్బాయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఆయనకు సీనియర్ ఎవరు లేరుగా వైద్య కళాశాలలో. ఇక్కడ ఉన్న బ్యాచ్ ఒకటి ఇంటర్న్స్, వాళ్ళు ఇంటర్న్స్ కాబట్టి వైద్య కళాశాలలో అంటే జనరల్ ఆసుపత్రిలో మాత్రం ఎట్లాంటి ర్యాగింగ్ చేసే అవకాశం లేదు, ర్యాగింగ్ చేయరు, ఆయనకు సీనియర్లు లేరు. బాధితుడు మటుకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీడియోని కూడా వైరల్ చేస్తూ తనను ర్యాగింగ్ చేశారు, గత 4 సంవత్సరాల నుంచి కూడా వేధిస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దానిపై మీరు ఏమంటారు? అదే ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి వేధిస్తున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చే బాధ్యత ఆయన పైన ఉంది. ఇంతవరకు మా దృష్టికి ర్యాగింగ్ వైద్య కళాశాలలో జరుగుతున్నది మాకు ఎవ్వరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా జరిగితే ఇప్పుడు ఈ విషయంలో కూడా మేము సీనియర్ 4 ప్రొఫెసర్లతోటి ఒక విచారణ కమిటీ వేసి విచారించి ఒకవేళ అది నిజమని తెలిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మీరు వైద్య కళాశాలలో మెడికల్కి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు? అంటే ఇక్కడ వచ్చింది చదువుకోవడానికి, డిసిప్లిన్, రెగ్యులారిటీ అండ్ స్టడీ, ఇవే విద్యార్థిగా ఉన్నప్పుడు మనకు కావాల్సింది స్టడీస్ అండ్ డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ. అది తప్ప ఈ వేరే విషయాల్లో పట్టించుకోవడం సరైనది కాదు. ఏ దశలో ఉన్నప్పుడు అది చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు విద్యార్థి దశ కాబట్టి ముఖ్యంగా చదువుపైనే టార్గెట్ చేయడం మంచిది. ఇది మెడికల్ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, ఇద్దరు వైద్యుల వద్ద కేవలం వివాదం నెలకొందని చెప్పేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.